తమ యొక్క సమస్యలను పరిష్కరించకుంటే ప్రజాప్రతినిధుల ఇళ్లను మూకుమ్మడిగా ముట్టడిస్తామని రోషన్ దౌలా జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ కమిటీ చైర్మన్ మల్లోజా రవీందర్ చారి అన్నారు. ఆయన నేతృత్వంలో బస్తీ వాసుల ఆక్రందనను ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రోషన్ దౌలా బస్తీ వాసులు వెల్లడించారు. ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్లు ఇవ్వాలని, అలాగే డ్రైనేజీ వ్యవస్థ చిందరవందరగా ఉందని, గట్టిగా వర్షం కొడితే చెట్లు విరిగి కరెంటు స్తంభాలతో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంత వాసుల మనోభావాలను మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు అందిస్తారు. మన దేశ ప్రగతి ఎక్కడికో పోతుంది, కానీ ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున రోషన్ దౌలా బస్తీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. కానీ ఇది ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో వస్తుంది. అయితే ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధులు చాలా బాహటంగా ఉన్నారు, చాలా తేలిపచ్చేతలు ఉన్నారు. కానీ ఇక్కడ ఒక ప్రజల దుస్థితి మాత్రం వాళ్ళు పట్టించుకోరు. అంటే ముందుగా ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగడానికి నీళ్లు ఉండాలి. ఇక్కడ తాగడానికి మున్సిపల్ వాటర్ మీద డిపెండ్ అవ్వాలి. ఇంటిని నమ్మకష్టాన్ని 1947 నుంచి ఇప్పుడు దాకా కూడా స్టేట్లోకి వచ్చి సంక్రాంతికి ఏ సమస్యలు ఉంటాయి కానీ ఇప్పుడు వచ్చి ఏది కూడా వాళ్ళ ఏమున్న ప్రాబ్లమ్స్ తీర్చలేదు. ముఖ్యంగా చెప్పాలంటే నీటి సమస్య అన్నది చాలా దౌర్భాగ్యం ఉంది. అలాగే డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ఇక్కడ రోషన్ దౌలా వెల్ఫేర్ సొసైటీ అండ్ జేఏసీ చైర్మన్ మల్లోజా రవి యొక్క మాటల్లోనే మరి విందాం. అన్నా నమస్తే అన్న, చెప్పండి. ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అయినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గంలో దాదాపు సుమారుగా 30 లక్షల ఓటర్లకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి గౌరవనీయులు ఎంపీ గారు, అలాగే హైదరాబాద్ మహానగరానికి ముఖద్వారం అని చెప్పుకునే ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి మేము మారుమూల ఎల్బీ నగర్ కి మారుమూల బాలాపూర్ లో మారుమూల ప్రాంతమైన రోషన్ దౌలాలో పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు పూర్తిగా బలహీన వర్గాలు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికి కూడా మౌలిక సదుపాయాల కల్పనకు కాలనీ ప్రజలు నోచుకోకపోవడం అత్యంత దౌర్భాగ్యమైన చర్యగా భావిస్తూ ఈ రోజు 2.5 ఏళ్లలో ఈ రోజు ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే అయింది. ఈ రోజు డివిజన్స్ బైఫర్కేషన్స్ అని చెప్పి ఈ రోజు డివిజన్స్ అన్ని మార్చి ఈ రోజు వ్యవస్థలన్నీ కూడా ఈ రోజు బస్సు పెట్టిపోయినాయి. ఒక అధికారికి ఒక వ్యవస్థకి సంబంధం లేకుండా ఈ రోజు ఏ ఒక్క అధికారి కూడా ఏ ఒక్క గ్రౌండ్ లెవెల్ పనిచేసే పరిస్థితి లేదు. ఈ రోజు 10 సంవత్సరాల గతంలో 10 సంవత్సరాలు మరి పరిపాలించిన టిఆర్ఎస్ పార్టీ, మరి ఈ 2.5 సంవత్సరాలు మరి పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపు తెలంగాణ వచ్చి ఈ రోజు 13 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పాటైనటువంటి తెలంగాణలో అన్యాయం జరుగుతుందని చెప్పి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రోజు హైదరాబాద్ మహానగరంలో మేము జీవిస్తున్నామంటే కనీసం మంచినీళ్లు లేకపోవడం ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు మరి ఇక్కడ చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైనా సరే డిస్ప్యూట్ ఉన్న కోర్టు కేసులు ఉన్న డిస్టర్బెన్స్ ఉన్న ప్లేసుల్లో కూడా ఈ రోజు రెగ్యులరైజ్ చేసి వాటర్ కనెక్షన్లు ఇంటింటికి నల్ల కనెక్షన్లు ఇచ్చేసి అండర్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి రోడ్లను ఏర్పాటు చేసి ఈ రోజు ఇక్కడ ఎటువంటి డిస్ప్యూట్ కానీ కోర్టు కేసులు కానీ లేవు. దాదాపు 400 దశాబ్దాల కింద కాలనీ ఏర్పడ్డది. ఇక్కడ మౌలిక సదుపాయాలు నోచుకోకపోవడం మరి చాలా బాధాకరం. ఈ విషయంలో ప్రభుత్వాలు అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. కాబట్టి నేను A1 టీవీ ద్వారా డిమాండ్ చేస్తున్న కాలనీ సంక్షేమ సంఘం తరఫున మీరు ఇమీడియట్లీ చొరవ తీసుకోవాలి. గతంలో 10 సంవత్సరాల కింద వాటర్ కనెక్షన్ కోసం ఎస్టిమేషన్ చేసి పంపించడం, మీరు ఎక్కడెక్కడ వాటర్ కనెక్షన్లు వేసారు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో మీరు వాటర్ కనెక్షన్స్ ఇవ్వడానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? 1,04,00,000 2016లో ఎస్టిమేషన్ చేసి పంపించాం. మీరు ఎస్టిమేషన్ చేసి పంపించినాక మిమ్మల్ని ఆపిన అదృష్ట శక్తి ఎవరు? ఇప్పటి వరకు నీళ్లు లేవు. మరి అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశంలో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి నగరాలలో హైదరాబాద్ నగరం ఒకటని చెప్పుకుంటున్న మీరు ఈ రోజు మరి రోషన్ దౌలా కాలనీ మరి హైదరాబాద్ మహానగరం లేదా
తెలంగాణలో అంతర్భాగం కాదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ మరి ఈ సందర్భంగా నేను ఒకటి అధికారులని మున్సిపల్ వాళ్ళని కానీ వాటర్ వర్క్స్ వాళ్ళని కానీ రెవెన్యూ వాళ్ళని కానీ మీ కోఆర్డినేషన్ కరెక్ట్ లేకుండా మీ ఉన్నతాధికారులు మీరు సలహాలు మీరు పాటించకుండా ఇప్పటి వరకు ఎక్కడ వేసిన చెత్త అక్కడనే అండర్ డ్రైనేజ్ పట్టించుకోవట్లేదు, సెప్టిక్ ట్యాంక్ లేదు. ఈ రోజు డ్రైనేజ్ మొత్తం కూడా మ్యాన్హోల్స్ నిండి రోడ్ల మీద ఈ రోజు కరిగట్ల పారుతున్నాయి. కాబట్టి మీరు తక్షణమే ఈ విషయంలో చొరవ చూపి అధికార యంత్రాంగం కూడా దీని మీద చొరవ చూపాలి. తక్షణమే వాటర్ కనెక్షన్ల కోసం కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి, లేని పక్షంలో మరి ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం, ధర్నాలు చేస్తాం, అధికారుల ఆఫీసర్ల ప్రజాప్రతినిధుల ఇంట్ల ముందని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అయితే విషయం 30 సంవత్సరాల నుంచి వాటర్ లేదనేసి తెలిసింది. 30 సంవత్సరాలు దాదాపు. అయితే మున్సిపల్ వాటర్ వస్తుంది అంటున్నారు. మున్సిపల్ వాటర్ కి గవర్నమెంట్ పేమెంట్ చేయాలి కదా, అంటే నెలకి ఇంతనే అమౌంట్ ఉంటుంది. సంవత్సరానికి ఎంత ఉంటుంది? 30 సంవత్సరాల నుంచి ఎంత అమౌంట్ పే చేశారు? మరి ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇస్తే ప్రభుత్వానికి కూడా భారం ఉండదు కదా, దీని మీద ఎవరైనా చెప్పండి. ఈ 13 సంవత్సరాల కాలంలో అనేక దఫాలుగా ప్రతి మంత్రిని, ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి కార్పొరేటర్ని, ప్రతి స్థానికంగా మరి ఎంఆర్ఓ, డిప్యూటీ కమిషనర్ నుంచి డీజీపీ వరకు, చీఫ్ సెక్రటరీ వరకు అనేక సార్లు మా కాలనీ సంక్షేమ సంఘం తరఫున రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, చేయమని చెప్పినాం, రిక్వెస్ట్ చేసినాం. ఇక్కడ పూర్తిగా బలహీన వర్గాల ప్రజలు పేదవారికి నివసిస్తున్నారు. ఈ రోజు బేసిక్ నీడ్ అనేటువంటి మంచినీళ్ళు లేకపోవడం వల్ల చాలా అనారోగ్యానికి గురవుతున్నారు. మీరు తక్షణమే నీటి సదుపాయానికి చెయ్యాలి, ఏర్పాటు చేయాలని చెప్పేసి పలుమార్లు ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేసినా కూడా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదు. మరి ఈ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏదైతే పంపిస్తుందో, వాటర్ ఉచితంగా పంపిస్తుందో, నల్లా కనెక్షన్స్ వేయడానికంటే 2-3 రెట్లు ఎక్కువ ఖర్చు అయి ఉండొచ్చు. కాబట్టి అధికారుల నిర్లక్ష్యమే, ప్రజాప్రతినిధుల వైఫల్యమే తప్ప ఇంకా దీంట్లో వేరొకటి లేదు. ఇప్పుడైనా సరే తక్షణమే మీరు చొరవ తీసుకొని వాటర్ కనెక్షన్స్ ఇవ్వాలి. అదే విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు స్ట్రీట్ లైట్ సమస్య ఉంది, కరెంట్ 3 ఫేజ్ కరెంట్ లేదు, లో వోల్టేజ్ కరెంట్ ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, శానిటేషన్ వ్యవస్థ సరిగా లేదు. అన్ని విషయాల మీద మీరు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. గత 14-13 సంవత్సరాల నుంచి వాటర్ సమస్యను ఈ ప్రాంతంలో ఎదుర్కొంటున్నాము. పలుమార్లు అధికారులకు మరి సొసైటీ ద్వారా లెటర్లు కూడా ఇచ్చాము. దాదాపు సొసైటీ నుంచి ఎస్టిమేషన్ కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టి 1,04,00,000 ఎస్టిమేషన్ కూడా వేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. 14 సంవత్సరాల నుంచి ఆ సమస్యను తీర్చకుండా అధికార యంత్రాంగము, మరి రాజకీయ నాయకులు, మరి ప్రతి ఒక్కరు కూడా మా కాలనీ సమస్యను పట్టించుకోకుండా వారి అవసరాలకు మాత్రమే వచ్చి ప్రజల్ని ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకొని మరి ఆ పూట గడుచుకొని వెళ్తున్నారు. కానీ ప్రజల సమస్య మాత్రం అధికారులు గాని, రాజకీయ నాయకులు గాని మరి ఎవరు కూడా ఆ సమస్యను తీర్చలేరు. దయచేసి ఈసారి ఈ సమస్యను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా వాటరు, డ్రైనేజీ, మరి స్ట్రీట్ లైట్లు, అది ఎక్కడేసిన చెత్త కూడా అక్కడనే ఉంటుంది. జిహెచ్ఎంసీ వారికి కూడా మరి ఈ ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాము. లేని పక్షాన మీ యొక్క ఆఫీసుల ముందు వచ్చి ధర్నా చేసి చాలా హంగామా చేయాల్సి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలంటే అంత చులకన మీకు అధికారులకని మేము హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే మీ జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కానీ, మున్సిపల్ ఆఫీస్ ముందు కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ ఖచ్చితంగా ధర్నా చేపడతామని సొసైటీ ద్వారా హెచ్చరిస్తున్నాం. అలాగే వర్షం పడితే డ్రైనేజీ వ్యవస్థ చిందరవందరగా ఉంది. దీనిపై శివకుమార్ మాట్లాడుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మనోజ్ రవి గారికి, అదేవిధంగా మరి జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్ ప్రకాష్ గారికి, అదే విధంగా మరి జనరల్ సెక్రటరీ అయినటువంటి యాదగిరి గారికి, ట్రెజరర్ అయినటువంటి మౌలాలి గారికి, పెద్దలైనటువంటి సలహాదారులు అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రాముఖ్యంగా గడిచినటువంటి 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఉండడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కాలనీలో మంచినీటి సమస్య అనేది అదే సమస్య ఉంటుంది. అప్పుడప్పుడే రూపుదిద్దుకున్నటువంటి పక్కల కాలనీ అయినటువంటి సాయినగర్లో అన్ని కాలనీలలో
వాటర్ సమస్య అనేది ఇంటింటి నల్ల కనెక్షన్ అనేది ఉంది. ఇక్కడ ఇంటింటి నల్ల కనెక్షన్ లేదు. పైగా వర్షం వచ్చినప్పుడు చాలా విపరీతమైనటువంటి ఆ వర్ష జలపాతం వలన దాని వలన డ్రైనేజీ నిండిపోయి ఇళ్లలో కూడా రావడం జరుగుతుంది. దీన్ని మేము అధికారులకు పలుమార్లు మేము వినతి పత్రం ఇచ్చినా గానీ అధికారులు స్పందించట్లేదండి. అదే విధంగా కాలనీలో స్ట్రీట్ లైట్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. గడిచినటువంటి 6 నెలల నుంచి మేము ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నాం, అధికారులు పట్టించుకోవట్లేదండి. అదే విధంగా చెత్త కూడా చాలా తీవ్రంగా వాటి వలన ఎంతో మంది పిల్లలు కానివ్వండి అనారోగ్యం పాలవుతా ఉన్నారు. పలుమార్లు మేము వీడియోలు పెట్టాం, అధికారులకు మేము తెలియజేశాం, అయినా సరే వాళ్ళు స్పందించట్లేదు. పిల్లలు అనేక రకాలుగా మరి డెంగ్యూ ఫీవర్ అలాంటివి వ్యాధుల చేత ఇబ్బంది పడుతా ఉన్నారు. గర్భిణీ స్త్రీలు ఉన్నారు. ఎన్నోసార్లు మేము వినతి పత్రము మరి కాలనీ తరపు నుంచి ఇచ్చాము, కానీ స్పందించట్లేదు. దయచేసి మీరు స్పందించట్లేదు కాబట్టి మేము జిహెచ్ఎంసీ ఆఫీస్ ని, వాటర్ బోర్డ్ ఆఫీస్ ని అతి త్వరలో మేము ముట్టడించబోతున్నాం. ప్రజలందరూ ఐక్యత కలిగి ఉన్నారు. ఖబర్దారు మీరు గుర్తుంచుకోండి అధికారులారా, ప్రజాప్రతినిధులారా, మీ ఇండ్ల పైన కూడా వచ్చి మేము దాడి చేస్తామని మీరు హెచ్చరిస్తా ఉంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే తెలంగాణ రాష్ట్ర మహిళా సెక్రటరీ మానవ హక్కుల సంఘానికి మహిళా సెక్రటరీగా తో పాటు మహిళా మహిళలు కొంతమంది వాళ్ళు కూడా వాయిస్ ఎలా ఏం చెప్తున్నారు ఏంటని తెలుసుకుందాం. చెప్పండి మేడం. నేషనల్ హ్యూమన్ రైట్స్ సెక్రటరీ అండి నేను. ఇప్పుడు ఇక్కడ మాకు రోషందోలా బస్తీలో కాలనీలో ఏం బాగాలేదు. వాటర్ ఫెసిలిటీ లేదు. చెత్త అయినా కూడా కరెక్ట్ గా రావట్లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వస్తున్నారు. వాటర్ డ్రమ్ములలో పోసిపోతున్నారు. పురుగులు వస్తున్నాయి. చెట్ల చెత్త అంతా పడుతుంది. అది కొంచెం మాకు ఆ వాటర్ తాగడం వల్ల జబ్బులు వస్తున్నాయి. అవి కాకుండా మాకు ఇంటికి నల్ల కనెక్షన్ ఇస్తే బాగుంటది. కొంచెం మాకు అదొకటి చేయండి. లేడీస్ కి కానీ పిల్లలకు కానీ పెద్ద చిన్న పిల్లలు వస్తున్నారు, కాలేజీ పిల్లలు వస్తున్నారు. రోడ్డు మీద కొంచెం మాకు సెక్యూరిటీగా లేదు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటదని కమిటీ వాళ్ళకి గవర్నమెంట్ కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఇల్లు మొత్తం పోతాయి. నేను తీసినాక ఫోన్ చేస్తే వచ్చి తీసుకోపో, నేను ఇక్కడ ఉన్నా వస్తా కొంచెం రాత్రి కరెంట్ రాత్రి చేపిస్తున్నాను. సరే ఇల్లు అదే ఇటు పడ్డది, అదే ఇల్లు మీద పడితే మనుషులే పోతారు కదా. అసలు పొద్దు నుంచి ఫోన్ చేస్తా ఉన్నాము, అంత రెస్పాండ్ లేదు. అదే ఇళ్ళ మీద అది వేర్లతో సహా లేచింది. కానీ ఇంత పెద్ద చెట్లు ఉంచుకోవద్దు, కొట్టేపించుకోవాలి. అట్లా లేదు మా చెట్టు, నా దిక్కులో ఉండేది అంత బరువు లేదు. కొమ్మలు ఎవరైనా ఎంతైనా కొట్టేపించుకోవాలి. అది వేర్లతో సహా లేచింది. కానీ ఇంత పెద్ద చెట్లు ఉంచుకోవద్దు, కొట్టేపించుకోవాలి. అట్లా లేదు మా చెట్టు, నా దిక్కులో ఉండేది అంత బరువు లేదు. కొమ్మలు ఎవరైనా ఎంతైనా కొట్టేపించుకోవాలి. ఎవరైనా బాగా
రాత్రి 3 గంటల వరకు ఉండి మాట్లాడినా కానీ పంపించలేదు. పొద్దున్న 6 గంటల నుండి కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఈ చెట్టు ఓడిపోయాలి ఆ మండలం ఈ మండలం బయటనే ఉంది, లోపల లేదు. నాకైతే ఇబ్బంది అండి. బయట కొంచెం ఇటైట్ వేసినా బాగుంది. ఫోటోస్ దిగిన లోపల రికార్డ్ పోతుంది మేడం. హలో 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 మేడం, నేను నిర్మల మేడం. నీకే వచ్చింది కదా, నీకే వెహికల్ వచ్చింది కదా ఇవాళ. నీకు శ్రీనివాస్కి ఫోన్ చేస్తే నాకు వేరే పని చెప్పింది అన్నారు మేడం. మీకు రోషన్ వాళ్ళ వాళ్ళు మొన్న ఫోన్ చేసినాను, మీకు ఆ రోజు కాల్ చేసి చెప్పినా కదా మేడం. చెప్పలేదని ఈయన నన్ను తిడుతున్నాడు, మీరు చెప్పనే లేదంట కదా అనేసి. రోషన్ వాళ్ళ ఇవాళ మార్నింగ్ అక్కడికి శ్రీనివాస్ కాల్ చేసి నేను చెప్పినా సరే ఏంటంటే బాబు అని చెప్పాను. రోషన్ దౌలకు మీరు చెప్పలేదంట కదా మేడం, నిర్మలా మేడం. మీరు నాతో ఏమన్నారంటే మీరు పీట అని చెప్పింది కానీ కంప్లైంట్ సో అండ్ సో ప్లేస్లో అని చెప్పలేదు అని చెప్పేసి మీరు చెప్తే నేను ఇప్పుడు మేడం అడుగుతున్నాను, ఏంటి మేడం ఇంత బాధ్యత లేకుండా ఎట్లా మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? నేను ఆల్రెడీ కంప్లైంట్ రేజ్ చేసినాను, ఒక కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతుంటే మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఎట్లా అంటే లేదు నాకు రోషన్ దౌల గురించి అని నేను చెప్పిన పవిత్ర మేడంకి అని మేడం చెప్తుంది. అదే నేను మిమ్మల్ని ఇప్పటిదాకా అడిగిన కదా మేడం, అడిగితే నాకేం చెప్పలేదు రోషన్ దౌల గురించి అన్నది, కానీ నేను ఇప్పుడు అందుకే మేడం అడుగుతున్నాను. మేడం శ్రీనివాస్ గారిని ఫాలోఅప్ చేయండి మేడం. ఫాలోఅప్ చేసి నాకు ఈరోజు మాత్రం ఖచ్చితంగా 110% సాయంత్రం వరకు అక్కడ రోషన్ దౌలలో అండర్ డ్రైనేజ్ అది ఏదో ప్రాబ్లం ఉందో ఇక్కడ సాల్వ్ కావాలి మేడం. ఆల్రెడీ మీరు అవి ఉన్నా మేడం, ఇంతకుముందు చేసిరు మేడం. ఇప్పుడు చేసినప్పుడు ఇష్యూ లేదు, ఇప్పుడు చేయనందుకే మేడం. ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడైతే డివిజన్ బైఫర్కేషన్ అయ్యిందో అప్పటి నుంచి మన స్టాఫ్ ఎవరు రావట్లేరు. మన స్టాఫ్ ఏం చేస్తారంటే వాళ్ళు మీరు మీ కేటగిరీ కంటే ఎక్కువ ఫీల్ అవుతారు వాళ్ళు. మీరు ఏమని అనుకోండి, ఎందుకంటే నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఎందుకంటే మీరు మా కోసం పనిచేయడానికే ఉన్నారు. మీరు పబ్లిక్ సర్వెంట్స్, మిమ్మల్ని మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం మా పని కూడా అవ్వాలి. మీ విలువైన సమయాన్ని వేస్ట్ చేసిన అనుకోకండి. కొద్దిగా ఈరోజు క్లియర్ చేయించండి నిర్మలా మేడం, ప్లీజ్ కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, చేయించండి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో మా మహానగరంలో నడిబొడ్డున ఉన్నది. దీనికి ప్రముఖులు ముఖ్యంగా చెప్పాలంటే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తర్వాత ఈగల్ రాజేందర్, తర్వాత ఈ యొక్క ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కి గౌడ్ ఇలా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ మీరు తలుచుకుంటే ఇమీడియట్ గా సెకండ్స్ లో చిటికేస్తే వేసినప్పుడు అలా పనులు జరుగుతాయి. కానీ మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం అర్థం కావట్లేదు. ఈ యొక్క దుస్థితి ముఖ్యంగా ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ అనేది వాడి యొక్క డిమాండ్. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ, వర్షం పడితే మొత్తం వర్షం నీళ్ళతో పాటు ఇంట్లో వచ్చి రోగాలు రుసులు వాళ్ళు ముందే రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు. అలా సంపాదించేది ఒక 500, 400, 300 దానికి వైద్యాన్ని కూడా పెడితే ముఖ్యంగా మళ్ళా ఆ బస్సుకి మన గవర్నమెంట్ సంబంధించిన ఒక బస్సు అవగాహన కూడా లేదు. వాళ్ళు ప్రతిదీ కూడా బయటికి వెళ్ళి 100,000 ఖర్చు పెట్టుకుని దుస్థితిగా ఉంది. ఆరోగ్య దృష్టి కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఈ యొక్క సమస్యలన్నీ కూడా వీళ్ళు ప్రభుత్వానికి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ఇవన్నీ కూడా పట్టించుకోవాలనేసి ఇది కోరుకుంటున్నారు. అలాగే నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సబ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు ఏమంటిది.